కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. బీజేపీ కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజ్ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాళ్లతో ఏం జరుగుతుందోననే టెన్షన్ సిచ్యువేషన్ నెలకొంది. కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు గీరెడ్డి మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. రైట్, ఇక కామారెడ్డిలో ఉద్రిక్తతకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ నేతల సవాలు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా ఈ సిచ్యువేషన్ ఇట్లాగే ఉంది. ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, సవాలు విసురుకోవడం, ఈ రోజు చర్చకు సిద్ధమంటూ బహిరంగంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నుంచే కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల తర్వాత స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి షబ్బీర్ అలీపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా తిరగబడ్డాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అవినీతికి పాల్పడుతుందంటూ కామెంట్ చేశారు. దీని మీద వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే మరోసారి స్పందిస్తూ ఈ రోజు చర్చకు సిద్ధము, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ కి రావాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ కు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే దాదాపు 6 దశాబ్దాల క్రితం స్థానిక ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి తండ్రి రాజారెడ్డి ఆధ్వర్యంలో ఒక సొసైటీ ఏర్పడింది. రైతులంతా కలిసి కామారెడ్డి పట్టణంలో 246 ఎకరాల స్థలాన్ని రైతులంతా కూడా తలా కొంత చందా వేసుకొని స్థానిక అవసరాల కోసం ల్యాండ్ ని అప్పట్లో ఖరీదు చేశారు. ఆ క్రమంలోనే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అందులో భాగంగానే డిగ్రీ కాలేజ్, అట్లాగే శిశు మందిర్, అరోరా కాలేజు, దేవనపల్లి పోలీస్ స్టేషన్, ఐటీ టవర్స్, ఇంకా పలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల నిర్మాణాలు జరిగినాయి. సో ఈ అన్ని ఆస్తులకు వెంకటరమణారెడ్డి తండ్రి రాజారెడ్డి చైర్మన్ గా ఉండేవాడు. అయితే ఆయన రాజారెడ్డి మరణానంతరం వెంకటరమణారెడ్డి వీటికి అవినీతికి పాల్పడ్డాడంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేస్తున్నాయి సోషల్ మీడియాలో. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ రోజు కామారెడ్డి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో చర్చకు సిద్ధమంటూ నేను అక్కడికి వస్తున్నాను ఈ రోజు అంటూ వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు వస్తున్నారు, డిగ్రీ కాలేజ్ కు వస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్ని, కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోపక్క షబ్బీర్ అలీ ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూడా పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు, ఆయన హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. సో వెంకటరమణారెడ్డిని బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా వస్తున్నటువంటి ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు క్యాంప్ ఆఫీస్ కు నేరుగా తన కారులో వచ్చాడు. కారును వేగంగా క్యాంప్ ఆఫీస్ లోకి తీసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అడ్డుకుని అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఆయన వెహికల్ పైన అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు దాడి చేసి వెహికల్ ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరస్పర దాడులకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలను, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద, అట్లాగే షబ్బీర్ అలీ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఉంచారు. దీంతో పాటు ప్రధాన కూడళ్లు ఎక్కడైతే డిగ్రీ కాలేజ్ లో ఎక్కడైతే బహిరంగ చర్చకు సిద్ధమంటూ
సవాలు విసిరారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఎవరిని కూడా డిగ్రీ కాలేజ్ కళాశాల గ్రౌండ్ లోకి రానివ్వట్లేదు. దీంతో పాటు శిశు మందిర్ అట్లాగే ఈ ఆస్తులకు సంబంధించినటువంటి చర్చ ఎక్కడెక్కడ జరిగిందో, ఏ ఆస్తుల మీద అయితే చర్చ జరుగుతుందో వాటికి సంబంధించి అన్ని చోట్ల కూడా పోలీసులు బలగాలను మోహరించారు. ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడికి రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్త వాహనంపై బీజేపీ కార్యకర్తల దాడితో ఒకసారిగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కామారెడ్డి పట్టణాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆంక్షలు విధించారు. ప్రస్తుతానికైతే పోలీసుల కంట్రోల్ అనే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి ఒక టెన్షన్ అయితే నెలకొంది జ్యోతి. ప్రస్తుతం కామారెడ్డిలో హాట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది? ఎమ్మెల్యే బయటకు వస్తారని తానే నేరుగా గ్రౌండ్ కు వస్తారని చెప్పారు. పోలీసులు ఏమో అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. సో ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు వస్తున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులనేమో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సో మొత్తం మీద అప్పటి వరకు ఏం జరుగుతుంది, సాయంకాలం వరకైనా ఇది కంటిన్యూ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడైనా బయటకు రావచ్చినటువంటి కోణంలో పోలీసులు పూర్తిగా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలో నెలకొంది జ్యోతి.